హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ విషయంలో ఖాతాదారులకు అనేక అనుమానాలు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు మారడం అనేది సాధారణంగా జరుగుతున్నాయి. ఇలా కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు మీ పీఎఫ్ నిల్వలను కూడా కొత్త కంపెనీలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే డబ్బులను సులువుగా విత్డ్రా చేసుకోవచ్చు. చాలామంది కొత్త కంపెనీలోకి పీఎఫ్ బ్యాలెన్స్ను ట్రాన్స్ఫర్ చేసుకోరు. దీనివల్ల క్లెయిమ్స్ సమయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఇది ఎలా చేయాలి, ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనే విషయాలపై ఇప్పుడు తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ చేయాలంటే 7 నుంచి 20 రోజులు సమయం పడుతుంది. కేవైసీ పూర్తి చేయకపోవడం, మీ ప్రెజెంట్ ఎంప్లాయర్ ఆమోదించడంలో ఆలస్యం చేయడం లాంటి కారణాల వల్ల కొన్నిసార్లు ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక దీంతో మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టాక ఒకసారి మీ కంపెనీ హెచ్ఆర్ని సంప్రదించి సమాచారం అందించండి. ఇక దీనివల్ల ప్రాసెస్ మరింత వేగంగా పూర్తవుతుంది. లేకపోతే ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ముందుగా ఈపీఎఫ్ఓ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత హోమ్ పేజ్లో ఆన్లైన్ సర్వీసెస్ ఎంచుకోవాలి. 1 మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ వ్యక్తిగత వివరాలు వెరిఫై చేసుకోవాలి. గెట్ డీటెయిల్స్ బటన్పై క్లిక్ చేయాలి. అప్పుడు మీరు ఇంతకు ముందు పనిచేసిన కంపెనీ వివరాలు వస్తాయి. పాత కంపెనీ లేదా కొత్త కంపెనీని ఏదో ఒకటి ఎంచుకోవాలి. మీ పీఎఫ్ ఐడి, యూఏఎన్ నెంబర్ ఇవ్వాలి. గెట్ ఓటీపీపై క్లిక్ చేసి ఓటీపీ నమోదు చేయాలి. ఆ తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయాలి. మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మీ యూఏఎన్ నెంబర్ యాక్టివ్గా ఉండాలి. యూఏఎన్ నెంబర్కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్, బ్యాంక్ వివరాలు, పాత కంపెనీ ఎగ్జిట్ డేట్ వంటివి కూడా నమోదై ఉండాలి. ఇక మీ ఈకేవైసీ ఎంప్లాయీస్ అప్రూవ్ చేసి ఉండాలి. ఈ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనంటే, మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నాక స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ ఆప్షన్లోకి వెళ్ళి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్పై క్లిక్ చేయాలి. పెండింగ్ విత్ ఎంప్లాయర్ అని కనిపిస్తే మీ కంపెనీ యాజమాన్యం అనుమతి పొందాక ఓకే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.